మన విజయవాడలో ఇక్కడ అన్ని బొల్లులు చేస్తారు. పానీపూరి బండి అన్ని బొల్లులు చేస్తారు. బజ్జీలు, టిఫిన్ బండిలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకసారి బండి చూస్తే మీరు దర్శకుంటారు ఎన్ని బళ్ళు ఉన్నాయని. ఇదిగో ఇక్కడ ఉన్న బళ్ళులు బట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎంత డెవలప్ అని, ఎన్ని జనాలు వస్తారని ఒకసారి చూసుకోండి. మామూలుగా సంథింగ్ ఇలాగ కాదేనంటే ఇక్కడ 50 బండి 60 బండి నుంచి పైన ఉంటుంది వరుసగా. ఇక్కడ ప్లేట్ఫారం బండిలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇలా కాదని రేటు కూడా మంచి రేట్ వేస్తారు, చూసి చేస్తారు. ఆ ఓనర్ పని చేస్తారు. ఇక్కడ వర్కర్స్ కూడా ఎవరు ఉంటారు. ఈ బండి చూడండి, అన్ని బండ్లు ఇక్కడే ఉంటాయి. ఒకసారి వచ్చి ఇలా కాదైనా మాత్రం ఒక బండి అట్టుకెళ్ళి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు బండి నచ్చింది ఇంకో నెక్స్ట్ మళ్ళీ రావాల్సింది మీకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన బండ్లు చూసి ఇక్కడ పనిచేసి నేనైతే చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. అలా అంటే నేను ఇంప్రెస్ అయ్యానంటే మీరు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. ఒకసారి చూసి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బల్లుల బడ్జెట్ అంటే పర్లేదు, బాగానే ఉంటుంది. మ్యాక్సిమం అనుకుని బట్టి అంటే మన విజయవాడలోనే ఒక్కో బండి ఇది వచ్చి బండి ఎంతో కాదు, మాత్రం 8,000 బండి. ఇది 8,000 నుంచి 9,000 లోపల మన బండి మనకు వచ్చేస్తుంది, మన చేతులు వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. బండి అంకల్ ఇద్దరు దేకో.